హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక చెట్టు కింద బోల్డ్ అని ర్యాబిట్స్ ఉండేవి. ఆ ర్యాబిట్స్ అన్నీ కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి పిల్లలు. ఒకసారి అందులో ఒక ర్యాబిట్ అనింది, మన పక్కనే పెద్ద క్యారెట్స్ది తోట ఉంది, అక్కడ బోల్డ్ అని జ్యూసీ క్యారెట్స్ ఉన్నాయి, కాబట్టి ఫ్రెండ్స్ మనం అందరం కలిసి ఆ క్యారెట్ తోటలోకి వెళ్ళి ఫుల్గా క్యారెట్స్ తినేసి ఎంజాయ్ చేద్దాం రండి అని పిలిచింది పిల్లలు. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ తోటలోకి వెళ్ళి జ్యూసీ క్యారెట్స్ అన్నీ తింటూ బోల్డ్ అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. అదే సమయానికి బాగా ఆకలేస్తున్న ఒక నక్క ఆ ర్యాబిట్స్ దగ్గరకు వచ్చింది. వావ్, ఈరోజు నాకు ఎంత మంచి భోజనం, ఇక్కడ బోల్డ్ అని ర్యాబిట్స్ ఉన్నాయి, ఒకటి కాకపోతే ఒకటి ఈజీగా పట్టేసుకొని ఫుల్గా తినేసి హ్యాపీగా ఉండొచ్చు అని చాలా ఎగ్జైటెడ్గా ఆ ర్యాబిట్స్లో ఒక ర్యాబిట్నైనా పట్టుకుందామని మెల్లగా వెళ్తుంది పిల్లలు. ఈ నక్క ఎప్పుడైతే అలా వెళ్తుందో నక్క నీడను గుర్తుపట్టి ఒక ర్యాబిట్ అనింది, హే ఫ్రెండ్స్, అందరూ అలర్ట్గా ఉండండి, మన మధ్యలోకి ఒక నక్క వచ్చింది, మనల్ని తినేస్తుంది, కమాన్ అందరూ జాగ్రత్తగా ఎక్కడోళ్ళక్కడికి పారిపోండి అని చెప్పింది పిల్లలు. అంతే, ఆ మాట విన్న ఆ ర్యాబిట్స్ ఒక్క సెకండ్లో ఎవరి బరోస్లోకి అవి వెళ్ళిపోయి వారి ఇళ్లలోకి దూరిపోయి దాక్కున్నాయి పిల్లలు. అరేరేరే, ఎంత ఘోరంగా ఫూల్ అయిపోయాను, ఒక్క ర్యాబిట్ అన్న దొరుకుతుందని అనుకున్నాను, కానీ ఇన్ని ర్యాబిట్స్ ఉన్నాయి కానీ ఒక్కదాన్ని కూడా పట్టుకోలేకపోయాను, అయ్యయ్యో అని ఎంతో సాడ్గా బాధపడుతూ నక్క ఇంటికి వెళ్ళిపోయింది పిల్లలు. నెక్స్ట్ రోజు అనుకుంది, నిన్నంటే ఎలాగో ఫూల్ అయ్యాను కానీ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు, ఎలాగైనా సరే ఒక్క ర్యాబిట్నైనా పట్టుకుందాం అని అనుకొని ఈ నక్క నెక్స్ట్ రోజు నిన్నట్లాగా కొంచెం స్పీడ్గా వెళ్లకుండా ఈరోజు కొంచెం కేర్ఫుల్గా ఏ మాత్రం సౌండ్ చేయకుండా చాలా స్లోగా కేర్ఫుల్గా వెళ్తుంది పిల్లలు. అప్పుడు అక్కడికి వెళ్ళి చూసేసరికి అన్ని ర్యాబిట్స్ మళ్ళీ వచ్చి క్యారెట్స్ తింటున్నాయి. అప్పుడు ఈ ఫాక్స్ అనుకుంది, నేను ఇప్పుడే దాన్ని అటాక్ చేయను, ఫుల్గా తినని, టమ్మీ ఫుల్గా ఉంటే ఎవరికైనా బద్ధకంగా అసలు కథల బుద్ధి కాదు, ఎక్కడోళ్ళు అక్కడ పడుకోవాలని అనిపిస్తుంది కదా, మీకు కూడా అంతే కదా పిల్లలు, కడుపు నిండా ఫుడ్ తిన్నామంటే పని చేయమంటే చేస్తారా, అబ్బా మమ్మీ నాకు నిద్ర వస్తుంది అని మంచం ఎక్కేసి పడుకుంటారు కదా, ఆ ర్యాబిట్స్ కూడా ఫుల్గా తింటే అలా పడుకుంటాయేమో అనుకొని ఈ ఫాక్స్ అనుకుంది, బాగా తిననిద్దాం, తిన్నాక అప్పుడు ఏదో ఒకటి నాకు దొరకకపోతుందా అని అనుకొని అలాగే చూస్తూ ఉంది పిల్లలు. అలా చూస్తుంటే అన్ని ర్యాబిట్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పండగ చేసుకుంటూ ఆ క్యారెట్స్ అన్నీ తింటా ఉన్నాయి. ఈ లోపల దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇప్పుడు ఒక ర్యాబిట్ని నేను పట్టుకోబోతున్నాను అని ఫాక్స్ ఇలా వెళ్తుంటే దూరం నుంచి ఒక ర్యాబిట్ చూసి, చలో ఫ్రెండ్స్ అందరూ పారిపోండి, మళ్ళీ నక్క వచ్చిందని చెప్పింది పిల్లలు. అంతే, ఎప్పుడైతే ఆ వార్త విన్నాయో ఒకదాని వెనకాల ఒకటి ఎవరింట్లోకి వాళ్ళు ఒక్క సెకండ్లో పారిపోయాయి పిల్లలు. అప్పుడు ఈ నక్క అనుకుంది, అరే నిన్న ఫూల్ అయిపోయాను, ఈరోజు కూడా ఫూల్ అయిపోయాను, ఇదేంటి నన్ను ఎంత ఘోరంగా ఫూల్ చేస్తున్నాయి ర్యాబిట్స్, నేను ఎట్లయినా సరే ఒక్కదాన్నైనా పట్టుకుందామని అనుకున్నాను, అయ్యయ్యో ఏం చేయాలా అని బాగా ఆలోచించింది పిల్లలు ఈ నక్క. నెక్స్ట్ రోజు అనుకుంది, ఐ విల్ నాట్ గివ్ అప్, మళ్ళీ ట్రై చేస్తాను, ఈసారి నేను కింద నుంచి కాదు చెట్టు మీదకెక్కి పై నుంచి చూస్తాను, ఎందుకంటే కిందుంటే నన్ను ఈజీగా పట్టేస్తున్నాయి ఈ ర్యాబిట్స్, కాబట్టి అన్ని ర్యాబిట్స్ ఫుడ్ తినే బిజీలో ఉన్నప్పుడు చెట్టు మీద నుంచి దూకేసి ఏదో ఒక దాన్ని క్యాచ్ పట్టుకుంటానని ఒక ఆలోచనతో చెట్టు ఎక్కి వెయిట్ చేస్తూ ఉంది పిల్లలు. పాపం ఈ ర్యాబిట్స్కి తెలియదు ఈరోజు కూడా మనం ఫుడ్ తిందాం, ఓకే బీ వైజ్, మళ్ళీ ఫాక్స్ కనుక వస్తే ఎవరికి కనిపించినా వెంటనే మాకు అలర్ట్ కాల్ ఇవ్వండి, అలా అన్నీ మాట్లాడుకొని క్యారెట్స్ తింటా ఉన్నాయి. ఈసారి కింద నుంచి నక్క కనిపించట్లేదు పిల్లలు. మీకు తెలుసా నక్క ఎక్కడుంది పిల్లలు, మీకు గుర్తుందా? వెరీ గుడ్, చెట్టు మీద ఉంది కదా, చెట్టు మీద నుంచి నక్క చూస్తుంది, కిందున్న ర్యాబిట్స్ అన్నీ కూడా క్యారెట్స్ తింటున్నాయి, ఒకటి కాదు రెండు కాదు చాలా ర్యాబిట్స్ ఉన్నాయి. ఈ ఫాక్స్ అనుకుంటుంది, పైనుంచి దూకగానే ఏదో ఒకటి దొరికేస్తుంది, నా చేతుల్లో నుంచి ఏ ర్యాబిట్ తప్పించుకోలేదు అని గబుక్కున పైనుంచి దూకేసింది పిల్లలు. దూకగానే అన్ని ర్యాబిట్స్ ఎవరింటికి వాళ్ళు వెళ్తుంటే ఒక ర్యాబిట్ మాత్రం ఫాక్స్కి చిక్కుకుపోయింది. అయ్యో హెల్ప్
హెల్ప్ హెల్ప్ అని కేకలేస్తుంది పిల్లలు. అన్ని ర్యాబిట్స్ పారిపోదామని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ ఫ్రెండ్ ర్యాబిట్ కేకలేస్తుంటే విని, హే మనందరం ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళకూడదు, మన ఫ్రెండ్ ర్యాబిట్ని ఫాక్స్ చేతుల్లో నుంచి మనం ఎలాగైనా సరే కాపాడుకుందామని అక్కడున్న ర్యాబిట్స్ అన్నీ ఫాక్స్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నాయి. హే మా ఫ్రెండ్ని వదిలేసే అని ర్యాబిట్స్ అన్ని ఏకమయ్యి ఆ ఫాక్స్ని ఎలాగైనా సరే తన ఫ్రెండ్ని వదిలేమని బ్రతిమాలుతుంటే ఫాక్స్కి ఆ ఒక్క ర్యాబిట్ మీద ఎందుకో చాలా జాలనిపించింది. అవన్నీ కలిసి బ్రతిమాలుతుంటే ఈ ఫాక్స్కి ఆ ర్యాబిట్ని తినాలని అనిపించలేదు. అందుకే ఫాక్స్ అనింది, సరే మీ ఫ్రెండ్ని నేను వదిలేస్తాను, కానీ మీరు నాకు దోస్తు చెప్పి నాకు కూడా మీతో పాటు ఫుడ్ తినే ఛాన్స్ ఇస్తారా అని అడిగింది పిల్లలు ఫాక్స్. అప్పుడు మిగిలిన ర్యాబిట్స్ అన్నీ అన్నాయి, ఓకే ఈ రోజు నుంచి మేమందరం నీకు దోస్తు చెప్తున్నాం, నువ్వు మా కొత్త ఫ్రెండ్వి, మాతో పాటు కలిసి నువ్వు కూడా ఫుడ్ తినొచ్చు, నిన్నేమి ఇబ్బంది పెట్టం, నువ్వు కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టద్దు ఓకేనా అని చెప్పి ఫాక్స్ని తమ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాయి. ఆ రోజు నుంచి ఫుడ్ అందరు కలిసి షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. నిజమే కదా, మరి మా ర్యాబిట్స్ని చంపడానికి వచ్చావు అని పగబెట్టుకొని చుట్టుపక్కనున్న ర్యాబిట్స్ ఏవి కూడా ఫాక్స్ మీద రివెంజ్ తీసుకోలేదు. పిల్లలు మన లైఫ్లో కూడా చాలామంది మనల్ని సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు, అంతేకాదు మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని ఏడిపించేవాళ్ళు, మాటలతో ప్రవర్తనతో మనల్ని హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మనం కూడా తిరిగి కోపం చూపిస్తే రివెంజ్ తీర్చుకుంటే మనం దేవుని పిల్లలం కాము. అందుకని మనల్ని ఎవరన్నా హర్ట్ చేస్తుంటే తిరిగి దేవుని ప్రేమను వారికి చూపించగలిగే వారిగా మనం ఉండాలి. పిల్లలు బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు జోసెఫ్. చిన్నప్పటి నుంచి ఆ అన్నకు వాళ్ళ డాడీకి ఆ అన్న బోల్డ్ అంత ఇష్టం పిల్లలు. కానీ జోసెఫ్ అన్నంటే వాళ్ళ బ్రదర్స్కి అస్సలు ఇష్టం లేదు. అందుకని ఒకరోజు ఈ బ్రదర్స్ అందరూ కలిసి జోసెఫ్ మీద పగ పెట్టుకొని ఎలాగైనా సరే అతన్ని లేకుండా చేయాలని మరి జోసెఫ్ అన్న ఒకరోజు వాళ్ళ అన్నలందరికీ బాక్స్ తీసుకొని వస్తుంటే జోసెఫ్ అన్నను పట్టుకొని మరి షర్ట్ తీసేసి భయంకరంగా కొట్టారు పిల్లలు. అలా కొట్టి గుంటలో పడేస్తుంటే వేరే దేశం వాళ్ళు దూరం నుండి వస్తుంటే చూసి వాళ్ళ తమ్ముడిని వాళ్ళకు అమ్మేశారు పిల్లలు. ఈ తమ్ముడు మాకొద్దు, ఈ తమ్ముడు అంటే మాకు అసలు ఇష్టం లేదు, వీడు మా ఇంట్లో ఉంటే మా డాడీ వీడినే ప్రేమిస్తున్నాడు, వీడు అసలు వద్దే వద్దు అని చెప్పి జోసెఫ్ అన్నను దూర దేశానికి బానిసగా పంపించారు పిల్లలు. ఎంత సాడ్ కదా, మమ్మీని డాడీని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోవాలంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా. పాపం జోసెఫ్ అన్న ఏడ్చుకుంటూ ప్లీజ్ అన్నా నన్ను అమ్మకండి అన్నా, నేను డాడీ దగ్గరికి వెళ్తానన్నా అని ఎంత బ్రతిమలాడినా జోసెఫ్ అన్నను ఎవ్వరు విడిచిపెట్టలేదు. ఏయ్ నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని దూరం పంపించేశారు పిల్లలు. ఈజిప్టుకు వెళ్ళిన తర్వాత అన్నను ఎవ్వరూ ప్రేమగా చూడలేదు, అందరూ పనులు చెప్పారు. ఏయ్ నేను చెప్పిన పని చేయకపోతే నీకు దెబ్బలు పడతాయి అని బెల్ట్ తీసుకొని వెనకాల కొంతమంది నిలబడ్డారు. పాపం ఆ దెబ్బలకి భయపడి జోసెఫ్ అన్న ఏ పని చెప్పినా చేస్తూ చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాడు పిల్లలు. జోసెఫ్ అన్న ఫెయిత్ఫుల్నెస్ని బట్టి పొతిఫరు అనే ఒక గొప్ప లీడర్ వాళ్ళ ఇంట్లో జోసెఫ్ అన్నను ఇన్ఛార్జ్గా పెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళు జోసెఫ్ అన్నను చెడ్డ పనులు చేయమని చెప్తే అన్న నేను చెయ్యను అని అన్నాడు పిల్లలు. అలా చెయ్యను అని చెప్పినందుకు జోసెఫ్ అన్న మీద అబద్ధాలు చెప్పి జైల్లో పడేశారు. ఆ జైల్లో ఉంటూ చాలా బాధపడుతున్నప్పుడు దేవుడు ఒక గొప్ప మెరాకిల్ చేసి ఆ జోసెఫ్ అన్నను జైల్లో నుంచి రాజు దగ్గర నిలబెట్టాడు. ఫరో రాజుకు కల వచ్చినప్పుడు దేవుడు జోసెఫ్ అన్నను వాడుకొని దేవుని జ్ఞానంతో ఫరో కలకు అర్థం చెప్పడానికి సహాయం చేశాడు. ఆ ఒక్క కలకు అర్థం చెప్పినందుకు దేవుడు జోసెఫ్ అన్నను ఒక ఉన్నతమైన పొజిషన్లోకి తీసుకువెళ్ళాడు పిల్లలు. ఫరో రాజు ఆ దేశంలో జోసెఫ్ అన్నను సెకండ్ కింగ్గా నిలబెట్టాడు. అయితే జోసెఫ్ అన్న ఒక మంచి ఆలోచన చెప్పాడు. అదేంటంటే, రాజా మరి బాగా సమృద్ధిగా 7 years పంట వచ్చింది కదా, ఈ టైంలో మనం ఏమి వేస్ట్ చేయకుండా నెక్స్ట్ రాబోయే కరువులోకి ఈ ఫుడ్ అంతా ఉపయోగపడటానికి మనం స్టోర్ చేసుకుందామని ఐడియా ఇచ్చాడు పిల్లలు. ఆ ఐడియా వల్ల రాజు పర్మిషన్ వల్ల జోసెఫ్ అన్న ఫుల్ స్టోర్ చేశాడు పిల్లలు. చుట్టుపక్కనున్న దేశాలన్నీ భయంకరమైన కరువులో ఉన్నాయి, కానీ ఐగుప్తు దేశంలో ఏ మాత్రం కరువు లేదు, అందరూ ఫుల్గా ఫుడ్ తింటున్నారు. అంతేకాదు చుట్టుపక్కనున్న దేశాల్లో
దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ దేశానికి వచ్చి యోసేపు అన్న దగ్గర హెల్ప్ తీసుకొని ఫరో రాజ్యంలో వాళ్ళు ఫుడ్ కొనుక్కుంటున్నారు పిల్లలు. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు యాకోబు అంకుల్ అంటే జోసెఫ్ అన్న వాళ్ళ డాడీ వాళ్ళ కొడుకుల్ని పంపించి, అరే మీరు వెళ్ళండిరా, ఫుల్ ఆకలేస్తుంది, తినటానికి మన ఊర్లో ఏమీ లేవు, ఐగుప్తులో బోల్డ్ అంత ఫుడ్ ఉందంట, మీరందరూ కలిసి బ్యాగ్స్ తీసుకొని ఐగుప్తుకి వెళ్ళి ఫుడ్ తీసుకురండిరా అని చెప్పాడు పిల్లలు. 10 మెంబర్స్ అన్నలు ఫుడ్ తీసుకురావడానికి బ్యాగులు తీసుకొని ఐగుప్తుకి వెళ్ళారు పిల్లలు. పాపం వాళ్ళకి అక్కడ ఎవరున్నారు, ఎవరు ఫుడ్ ఇస్తున్నారో ఏం తెలియదు పిల్లలు. వీళ్ళు ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఒక అధికారి ఉన్నాడు. ఏం కావాలి మీకు అంటే, సార్ మేము చాలా కరువులో ఉన్నాం సార్, మాకు ఫుల్ ఆకలిస్తుంది, మాకు ఫుడ్ కావాలి అని అడిగారు పిల్లలు. అప్పుడు ఆ అధికారి అన్నాడు, మీరు ఈ దేశానికి ఏదో తెలుసుకోవడానికి వచ్చారు, నిజం చెప్పండి రా అంటే, లేదు సార్ మేము అలా రాలేదు సార్, మేము చాలా నమ్మకంగా వచ్చాం సార్, మేము ఫుడ్ కోసమే వచ్చాం సార్ అంటే, అవునా నిజం చెప్పండి అంటే, లేదు సార్ మేము మా డాడీకి 12 సన్స్ సార్, అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళందరం మేము 10 మెంబర్స్, మా దగ్గర ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడేమో మా డాడీ దగ్గర ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు కానీ అతను లేడు సార్ అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు చెప్తుంది కరెక్టా రాంగా తెలుసుకోవడానికి ఒక పని చేస్తాను, మీలో 10 మందిలో 9 మంది జైల్లో ఉండండి, ఒకళ్ళు మాత్రం వెళ్ళి ఆ తమ్ముడిని తీసుకురండ్రా అని చెప్పాడు పిల్లలు. అప్పుడు వాళ్ళందరూ జైల్లో ఉంటే మళ్ళీ 3 రోజుల తర్వాత అన్నాడు, వద్దులే నేను దేవునికి భయపడేవాడును కాబట్టి మీరందరూ వెళ్ళిపోండి, ఒక్కడిని మాత్రమే ఇక్కడ ఉంచండి అంటే షిమ్యోను అనే అన్నను జైల్లో ఉంచారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళారు పిల్లలు. వాళ్ళ డాడీకి చెప్పారు, డాడీ ఇట్లా జరిగింది, మరి తమ్ముడిని తీసుకురమ్మన్నారు డాడీ అంటే, మరి యాకోబు అంకుల్ అన్నాడు, అరే నేను మాత్రం తమ్ముడిని పంపనురా, ఎందుకంటే మీరు ఇంతకు ముందు యోసేపుని పంపిస్తే యోసేపు చచ్చిపోయాడని చెప్పారు, ఇప్పుడు నేను వీడిని పంపిస్తే వీడేమైపోతాడో, నేను పంపనురా అని చెప్పాడు పిల్లలు. కానీ యూదా అనే ఒక అన్న అన్నాడు, ప్లీజ్ డాడీ నా మాట వినండి డాడీ, ఎట్లా గొట్లా తమ్ముడిని నేను మళ్ళీ నీకు తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది డాడీ ప్లీజ్ అని బ్రతిమలాడితే, అప్పుడు యాకోబు అంకుల్ మరి తన చిన్న కొడుకైన బెన్యామిన్ని పంపిస్తాడు పిల్లలు. మరి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడున్న అధికారి దగ్గర నిలబడతారు పిల్లలు. ఆయన ఎవరు కాదు, యోసేపు అన్న. అక్కడ నిలబడి చూస్తూ ఉంటే మిగిలిన 10 మంది ఫుడ్ కోసం వచ్చారు. అప్పుడు జైల్లో ఉన్న షిమ్యోన్ని బయటికి తీసుకొస్తారు. చూడండి అయ్యా, మేమందరము అన్నదమ్ములము, మేము గూఢాచారులం కాదు, మేము స్పైస్ కాదు, ఈ ప్రాంతాన్ని మరి తెలుసుకోవడానికి రాలేదు, మేము ఫుడ్ కోసం వచ్చాము, నిజమయ్యా ఇదిగో మీరు చెప్పారు కదా ఈయనే మా చిన్న తమ్ముడు అని అంటే, అతన్ని చూడగానే జోసెఫ్కు చాలా హృదయంలో ఏడుపు వచ్చేసింది పిల్లలు. లోపలికి వెళ్ళిపోయి ఫుల్గా ఏడ్చేసి మోకం కడుక్కొని బయటకు వచ్చాడు పిల్లలు. వాళ్ళందరికీ ఫుడ్ ఇచ్చి పంపిమని చెప్పి అందులో బెన్యామీను బ్యాగులో వెండి ప్లేట్ ఇచ్చి పంపిస్తాడు పిల్లలు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జోసెఫ్ వాళ్ళ సర్వెంట్ని పంపించి, రాజు వెండి ప్లేట్ మీరు ఎవరు తీసుకెళ్లారు, ఎవరి బ్యాగులో అయితే రాజు వెండి ప్లేట్ ఉంటుందో వాళ్ళు అర్జెంటుగా ఇప్పుడు రాజు దగ్గరికి రావాలని సీరియస్గా చెప్పారు, మీరు త్వరగా చూడండి అని అంటే, అయ్యో సార్ మా దగ్గర లేదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మేము అట్లాంటి వాళ్ళం కాదు, అందరూ ఓపెన్ చేయండి రా మీ బ్యాగులు అంటే, ఎవరి బ్యాగులో దొరికింది పిల్లలు, బెన్యామిన్ అన్న బ్యాగ్లో దొరికింది. అన్నా నేను తీలేదన్నా, నాకు తెలియదన్నా అని బెన్యామిన్ అన్న అంటుంటే, ఒరే ఏం చేసేవరా నువ్వు అని అన్నలందరూ కలిసి బెన్యామిన్ అంటున్నారు. కానీ మీకు తెలుసు కదా పిల్లలు, యూదా అన్న ముందే చెప్పాడు బెన్యామిన్కి ఏం కాకుండా నేను క్షేమంగా తెస్తాను డాడీ అని. అందుకని మళ్ళీ అందరూ పోయి యోసేపు దగ్గరికి వెళ్ళి, సార్ మరి తప్పైపోయింది సార్, మరి మా వాడు తెలియక తీసుకొచ్చేసాడు సార్, ఒకవేళ మీరేమనుకోపోతే మా తమ్ముడిని ఇంటికి పంపించేయండి సార్, మా తమ్ముడు బదులు నేను ఉంటాను సార్ జైల్లో అని యూదా అన్న అంటుంటే, వాళ్ళందరిని చూసినప్పుడు అసలు ఏం చేయాలో అర్థం కాక హృదయంలో చాలా బాధ వచ్చేసి బయట వాళ్ళందరినీ పంపించేసి ఓన్లీ వాళ్ళ బ్రదర్స్ని మాత్రమే ఆ ఇంట్లో పెట్టి డోర్ వేసేసి వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు పిల్లలు. ఇలాగా అన్నలందరినీ చూస్తుంటే వాళ్ళకేమో అర్థం కాదు, ఒరే అందరినీ బయటికి పంపించేసాడురా, ఇప్పుడు మనమే ఉన్నాం, మనల్ని ఏం చేస్తాడో అని అలా భయపడుకుంటూ నిలబడి చూసేసరికి ఇంతలో ఆ వ్యక్తి ముందుకొచ్చి అంటాడు, అన్నలారా నేనే మీ యోసేపును అంటాడు పిల్లలు. ఎప్పుడైతే ఆ మాట అంటాడో బ్రదర్స్ అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. బాబోయ్ మేము బానిసగా అమ్మేసిన యోసేపు అధికారిగా అయిపోయాడా, ఇప్పుడు మనం దొరికిపోయాంరా, మనల్ని ఏం చేస్తాడో అని అందరూ భయపడిపోయి వణికిపోతుంటే, అన్నలారా మిమ్మల్ని నేను ఏమీ అనను, మిమ్మల్ని
నేను బాధ పెట్టను, మీరేం భయపడకండి, మీకు నేను మంచి ఫుడ్ పెడతాను, మీరందరు ఇక్కడికి వచ్చేసేయండి, డాడీని తీసుకురా అన్నయ్య, డాడీని చూడాలని అనిపిస్తుందని వాళ్ళందరూ అన్నయ్యని గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు. పిల్లలు ఎంత ప్రేమగా వాళ్ళని చేర్చుకుంటాడు. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, బలవంతంగా జోసెఫ్ని బానిసగా అమ్మేసిన యోసేపు అన్న వాళ్ళ మీద పగ పెట్టుకోకుండా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలని ఆలోచించాడు కదా. నిజమే, మనల్ని బాధ పెట్టే వాళ్ళని తిరిగి బాధ పెట్టడం దేవుని పిల్లల లక్షణం కాదు. కాబట్టి ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే యేసయ్య ప్రేమను చూపిస్తూ వాళ్ళని ప్రేమగా పలకరించడం నేర్చుకోవాలి. స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, బయట మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే తిరిగి వాళ్ళ మీద మనం రివెంజ్ తీసుకోకూడదని ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పిల్లలు, ఇందాక మనం విన్నాం కదా, ఆ ఫాక్స్ ర్యాబిట్స్ అందరికీ హామ్ చేయడానికి వచ్చింది, కానీ తర్వాత ర్యాబిట్స్ అన్నీ దాన్ని క్షమించి వాళ్ళల్లో ఒకటిగా ఎలా యాక్సెప్ట్ చేశాయో, యోసేపు అన్న కూడా అన్నలందరూ తనని హామ్ చేయాలని చూశారు, కానీ యోసేపు అన్న మనసులో పెట్టుకోకుండా దేవుని ప్రేమను బట్టి వాళ్ళందరినీ క్షమించాడు. చెల్లి, తమ్ముడు, ఈ రోజు నుంచి నీవు కూడా నిన్నెవరైతే హామ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని ప్రేమించి క్షమించి అంగీకరించాలి. ఓకేనా? మరి అలాంటి మనసు ఇవ్వాలని యేసుని అడుగుదామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, ఫాక్స్ కీడు చేయాలనుకుంది, కానీ ర్యాబిట్స్ అన్నీ కలిసి ఫాక్స్ను క్షమించి అంగీకరించాయి. యోసేపు అన్న వాళ్ళ అన్నలు యోసేపు అన్నకు ఎంతో కీడు చేయాలని చూశారు, కానీ యోసేపు అన్న మాత్రం వాళ్ళ అన్నలను ప్రేమతో క్షమించి అంగీకరించారు. ప్రభువా, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న చెల్లి తమ్ముళ్లకు, మా అందరికీ కూడా మమ్మల్ని హింసించి బాధ పెట్టే వాళ్ళని ప్రేమించి క్షమించే మనసు మా అందరికీ దయచేయమని, ఎవరి మీద రివెంజ్ తీసుకోకుండా అందరినీ ప్రేమగా చూసుకునే కృప మాకు దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? లూకా 6:27. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించే వారికి మేలు చేయుడి. మరోసారి నేర్చుకుందామా? లూకా 6:27. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించే వారికి మేలు చేయుడి. లూకా 6:27. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. నక్క ర్యాబిట్స్ని పట్టుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసింది? నక్క ర్యాబిట్ను ఎందుకు వదిలేసింది? యోసేపును బానిసగా ఎవరు అమ్మేశారు? మొదటిసారి ఎంతమంది అన్నలు యోసేపు దగ్గరకు ఆహారం కోసం వెళ్ళారు? యోసేపును బాధ పెట్టినందుకు యోసేపు వాళ్ళ అన్నలను ఏం చేశాడు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.